హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిషియస్ వరల్డ్. ఈరోజైతే ఈ వీడియోలో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ లోటస్ డిజైన్ అనేది 3D ఎఫెక్ట్లో ఎలా చేసుకోవచ్చో అనేది అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికోసమని నేను ఈచ్ హ్యాండ్కి వచ్చేసి 3 బ్యాంగిల్స్ డైరెక్ట్గా అయితే తీసుకున్నాను. అంటే మిడిల్లో వచ్చేసి 2 కట్ బ్యాంగిల్, అటు ఇటు వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. దీనికోసం నేను స్క్వేర్ మ్యాట్ కుందన్స్, అదేవిధంగా డ్రాప్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను. మిడిల్లో ఉండడం కోసం రౌండ్ కుందన్స్ 3 mm స్టోన్స్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 3 mm కుందన్ అనేది ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ అటు ఇటు కూడా 3 ఐ షేప్ కుందన్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను. పింక్ కలర్వి, ఇవి కూడా స్మాల్ సైజ్వే. నెక్స్ట్ ఈ 3 కుందన్స్ కూడా బాగా స్టిక్ అయిన తర్వాత దీనిపై నుండి మళ్ళీ గ్లూ యూస్ చేస్తూ ఇంకొక 2 కుందన్స్ అనేవి అయితే నేను ఇక్కడ అంటించుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు, కుందన్ పైన మళ్ళీ మనం కుందన్ అంటిస్తున్నాం కాబట్టి ఇదైతే కొంచెం గట్టిగా ఉండడం కోసం అయితే నేను ఈ గ్లూ అనేది యూజ్ చేస్తున్నాను. నార్మల్గా మనం ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, అది యూజ్ చేస్తే కుందన్ పైన అంత గట్టిగా అయితే ఉండదు. నార్మల్ గ్లూ వచ్చేసి మనం డైరెక్ట్ ఇప్పుడు నేను థ్రెడ్కి డైరెక్ట్ గ్లూ యూజ్ చేస్తున్నాను కదా, అలా అయితే ఫ్యాబ్రిక్ గ్లూ అనేది ఉంటుంది. కుందన్ పైన మళ్ళీ యాడ్ చేయడానికి, అంటే 3Dలా రావడం కోసం 3D బ్యాంగిల్స్ యూజ్ చేయడానికి మాత్రం ఈ గ్లూనే యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 4 సైడ్స్ కూడా ఈ ఫ్లవర్స్ అనేవి ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్లవర్కి మధ్యలో మాత్రం మళ్ళీ సేమ్ ఫ్లవర్ని అయితే పెట్టుకుంటున్నాను. అది కూడా రివర్స్ సైడ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నేను 4 ఫ్లవర్స్ పెట్టాను కదా, దానికి ఆపోజిట్ సైడ్లో అయితే ఈ విధంగా ఫ్లవర్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా ఈచ్ బ్యాంగిల్కి వచ్చేసి 8 ఫ్లవర్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ ఈ బ్యాంగిల్కి ఈ ఫ్లవర్కి మిడిల్లో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో వచ్చేసి నేను స్క్వేర్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుంటున్నాను. సింపుల్గా నీట్గా ఉంటుందని చెప్పేసి అటు ఇటు కూడా స్క్వేర్కి క్రాస్గా అయితే 3 mm వైట్ కుందన్స్ అనేవి అంటించేసుకుంటున్నాను. ఈ విధంగా మిడిల్ బ్యాంగిల్ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్. సైడ్ కూడా అటు ఇటు నేను 4 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను కదా, అవి వచ్చేసి మిడిల్లో అయితే కొంచెం ఇది గ్రాండ్గానే ఉంది కదా, అటు ఇటు సింపుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఇది ఫ్లాట్ అయితే తీసుకున్నాను. మిడిల్లోది వచ్చేసి నేను రౌండ్ తీసుకున్నాను కదా బ్యాంగిల్ వచ్చేసి, ఇదైతే ఫ్లాట్ తీసుకున్నాను. ఎందుకంటే స్క్వేర్ షేప్ పెడుతున్నాం కదా, బాగా గట్టిగా అయితే స్టిక్ అయి ఉండడం కోసం. దీనికి వచ్చేసి స్క్వేర్ కుందన్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మ్యాట్లో పింక్ తీసుకున్నాను. అదేవిధంగా వైట్ వచ్చేసి నార్మల్ది తీసుకున్నాను. ఒకటి పింక్ కలర్, అదేవిధంగా ఒకటి వైట్ కలర్ చొప్పున మొత్తం బ్యాంగిల్ మొత్తం ఫిల్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను పింక్ కలర్ వచ్చేసి గ్లాసీ తీసుకోలేదు, ఎందుకంటే నేను మిడిల్ బ్యాంగిల్కి వచ్చేసి మ్యాట్లోనే తీసుకున్నాం కదా కలర్ పింక్ అనేది లోటస్కి, అందుకని నేను ఇక్కడ కూడా మ్యాట్లోనే తీసుకున్నాను. ఈ విధంగా 4 బ్యాంగిల్స్ కూడా ఫిల్ చేసేసుకోవాలి. ఈ బ్యాంగిల్స్ అయితే నేను ఈ 6 బ్యాంగిల్స్ కలిపి 2 హ్యాండ్స్కి నేనైతే 250 రూపీస్ అయితే తీసుకుంటున్నాను ప్లస్ షిప్పింగ్తో. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే స్క్రీన్ పై అయితే వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే హనీ కలెక్షన్స్ అని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, అక్కడ కూడా వెళ్ళి మన కలెక్షన్ అయితే చూడొచ్చు. నేనైతే ఈ ఫుల్ సెట్ 250 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే తీసుకుంటున్నాను. మీరు బయట వేరే పేజెస్తో కంపేర్ చేసుకుంటే ఈ పేజ్లో అయితే అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటాయి. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.